మీ పేరేంటి? మాటలు రావా? అయ్యయ్యో, మొదటి నుంచి రావా, ఇప్పుడు రావా? పెరాలిసిస్ వచ్చిన కంచి రావు. ఓ, ఏం పని చేసేవారమ్మా? ఆటో వేసేవారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలే. వచ్చిపోవటం అలా జరుగుతుందా? లేదు, రాలేదు. ఒక అబ్బాయి వైజాగ్లోనే ఉంటాడు, ఎక్కడ పని చేస్తాడో తెలియదు, పని అది సరిగ్గా చేయరు. ఇంకొక అబ్బాయి? ఇంకొక అబ్బాయి ఇటుకేస్తే ఉంటాడు వేసుకోట. జీతం ఏం తెచ్చి ఇచ్చారు ఒక రోజైనా? లేదు. ఈయనకి బాగాలేదు కదా మందులకి, అమ్మ ఏం చేస్తుంది, ఎలా తెస్తుంది? పెన్షన్ డబ్బులే మందులు వేస్తాం. ఇద్దరు కొడుకుల కన్నా మీకు ఎలాంటి ఆనందం కూడా లేదు. లేదు. 6,000 వస్తుంది, సొంత ఇల్లేనా? ఆయన మందులకు వస్తాయి. ఆయన మందులకి ఎంత వస్తాయి? ఆయన మందులకి 6,000 మరొక 3,000 వేసి 8,000 అవుతాయి మందులు. 8,000? 8,000లో 6,000 అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా డబ్బులు? మిగతా డబ్బులు అలా పనిచేసి వేయాలి. మరి కూలి పనికి వెళ్తున్నారా? కొడుకులు పంపిస్తున్నారా? లేదు. మరి ఎంత సంపాదిస్తారు నెలకి? 4,000 సంపాదిస్తారు. 4,000 2,000 మళ్ళీ మీ మందులకి ఇచ్చేయాలి. ఇంకో 2,000తో మీ జీవనం కొనసాగుతుంది. అంతే. ఇద్దరు కొడుకులు ఉండి సరిపోన్లేమ్మా, వాళ్ళకే బుద్ధి మారాలని కోరుకుంటున్నాను. అంతే. మరి చెప్తాం. బియ్యం తీసుకున్నాను, తీసుకోండి. సరే తల్లి, నేనైతే ప్రస్తుతానికి నేను 20,000 ఇస్తున్నాను. 20,000. సంతోషం. మీరు 10,000 తీసుకోండి. సరే సరే. మీరు 10,000 తీసుకోండి. మళ్ళీ భారీగా వేస్తున్నారు, మంచి ఆయన. ఊరికి ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి ఇచ్చాను, భారీగా వేస్తున్నారు.